గుడివాడ సెంటర్లో సై అంటే సై అంటున్నారు టీడీపీ వర్సెస్ వైసీపీ లీడర్లు. ఇక నీ పంతమో మా ప్రతాపమో చూసుకుందాం రా అన్నట్టుగా ఇరు పార్టీ నేతలు తలపడుతున్నారు. దీంతో గుడివాడలో పొలిటికల్ మీటర్ 1000 వాట్స్ను దాటేసి సెగలు రేపుతోంది. ఒకవైపు చంద్రబాబు, ఇంకోవైపు కొడాలి నాని పోటాపోటీ సభలతో గుడివాడలో ఒక్కసారిగా హీట్ పెంచేశారు. రా కదలిరా పేరుతో చంద్రబాబు భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉంటే పోటీగా ఎన్టీఆర్ వర్ధంతి సభకు ప్లాన్ చేశారు కొడాలి నాని. ఒకే రోజు ఒకే టైంలో నిర్వహిస్తున్న పోటాపోటీ సభలతో గుడివాడలో వార పీక్స్ కి చేరింది. మరోవైపు కొద్దిసేపటి క్రితమే కొడాలి నాని సీనియర్ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడ ఓ జెండా పెట్టి వెళ్లారు. దీంతో ఆ జెండాను తీసేందుకు టీడీపీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరారు. వారంతా ర్యాలీగా రావడంతో అక్కడ ఏం జరుగుతుందోనని హైటెన్షన్ నెలకొంది. ఎన్టీఆర్ విగ్రహానికి ఉన్న జెండాను, ఫ్లెక్సీని తీసేశారు. గుడివాడ సెంటర్లో సై అంటే సై అంటున్నారు టీడీపీ, వైసీపీ లీడర్లు. నీ ప్రతాపమో మా ప్రతాపమో చూసుకుందాం రా అన్నట్టుగా ఇరు పార్టీల నేతలు తలపడుతున్నారు. దీంతో గుడివాడలో పొలిటికల్ మీటర్ 1000 వాట్స్ను దాటేసి సెగలు రేపుతోంది. ఒకవైపు చంద్రబాబు, ఇంకోవైపు కొడాలి నాని పోటాపోటీ సభలతో గుడివాడలో ఒక్కసారిగా హీట్ పెంచేశారు. రా కదలిరా పేరుతో చంద్రబాబు భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉంటే పోటీగా ఎన్టీఆర్ వర్ధంతి సభకు ప్లాన్ చేశారు కొడాలి నాని. ఒకే రోజు ఒకే టైంలో నిర్వహిస్తున్న పోటాపోటీ సభలతో గుడివాడలో వార పీక్స్ కి చేరింది. రెడిక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, గుడివాడలో అయితే వైసీపీ అలాగే టీడీపీకి సంబంధించి పీక్స్ కి అయితే చేరింది. అయితే డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమతా, గుడివాడలో ప్రస్తుతం చూస్తే ఏదైతే టెన్షన్ వాతావరణానికి ఇప్పుడిప్పుడే తెరలేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా గుడివాడ నగరం అంతా కూడా టెన్షన్ వాతావరణంలో ఉంది. అటు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. గతంలో జరిగినటువంటి అల్లర్లను దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఏం జరగబోతుంది అనే దాని మీద తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఇటు ఎన్టీఆర్ వర్ధంతి 28వ వర్ధంతి వేడుకల సందర్భంగా ఇటు గుడివాడలో పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించారు. కొడాలి నానితో పాటు అటు ఏదైతే ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడ భారీ ర్యాలీలు నిర్వహించారు. దానికి కొడాలి నాని సపోర్ట్ చేయడం. అలాగే మరోవైపు ఇటు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వెనుగంట్ల రాము, అలాగే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రావి వెంకటేశ్వరరావు ఇరువురితో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు ఒక ర్యాలీగా రావడంతో ఇరువురి మధ్య భారీగా గొడవలు జరుగుతాయనేటువంటి ఒక భయానక వాతావరణంలో మొత్తానికి పోలీసులు అయితే కొంతవరకు కూడా దీన్ని కట్టడి చేశారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా గుడివాడ నగరంలో మాత్రం పోలీసులు భారీగా మోహరించారు. ప్రత్యేక బలగాలను కూడా మోహరించినటువంటి పరిస్థితి. అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు టీడీపీ శ్రేణులు కూడా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయితే ఈ రోజు ఉదయం 11 గంటల 20 నిమిషాలకే టీడీపీకి ఇక్కడ నివాళులర్పించేందుకు ఎన్టీఆర్
ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నివాళులు అర్పించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ అంతకు ముందే ఏదైతే ఎమ్మెల్యే కొడాలి నాని ఇక్కడ పూలమాల వేసి నివాళులు అర్పించి వెళ్ళిపోయిన తర్వాత టీడీపీ వచ్చేలాగా ముందుగా వారికి ఒక షెడ్యూల్ కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ కొడాలి నాని అయితే మాత్రం పూలమాల వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ సుమారు అరగంటకు పైన ఉండిపోవడంతో టీడీపీ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రధానంగా ఏదైతే 11:20 సమయం ఇచ్చిన తర్వాత 11:40 వరకు మమ్మల్ని ఎందుకు అనుమతించట్లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లు కూడా తోసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అటు రావి వెంకటేశ్వరతో పాటు ఇటు ప్రస్తుతం ఏదైతే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాము కూడా ఈ తోపులాట్లో కింద పడిపోవడం కూడా జరిగింది. అయితే మొత్తం మీద చూస్తే కొంతవరకు ఉధృత పరిస్థితులు నెలకొన్నప్పటికీ కూడా తక్షణమే ఇక్కడి నుంచి నానిని పంపించి వేయడం, నాని వెళ్ళిన తర్వాత 20 నిమిషాల వరకు కూడా ఎవరున్నారు ఎవరు లేరు ఇక్కడ అనేది పోలీసులు పూర్తిగా ఇక్కడ జల్లెడ పట్టిన తర్వాత మాత్రమే పోలీసులు టీడీపీ జనసేన నాయకులను అనుమతించారు. అయితే ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ టీడీపీ జనసేన వాళ్ళంతా కూడా ఏదైతే ఎన్టీఆర్ విగ్రహానికి అటు కొడాలి నాని పెట్టినటువంటి జెండాను పీకివేసి అప్పుడు టీడీపీ జెండాను కూడా పెట్టడం జరిగింది. భారీ అందరూ కూడా గజమాలలు తీసుకొచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి వేసి నివాళులు అర్పించారు. అయితే 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గుడివాడ నగరంలో కూడా సుమారు 10,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇటు ఎన్టీఆర్ అభిమానులు అయితే చేపట్టినటువంటి పరిస్థితి. మరోవైపు చూస్తే ఈరోజు ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు ఈరోజు 4:30 గంటల ప్రాంతంలో కదలిరా కార్యక్రమానికి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ర్యాలీలు ఇట్లన్నిటి మధ్య తీవ్ర ఉద్రిక్త నడుమ ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే సాయంత్రం వరకు కూడా పోలీసులు పూర్తి అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏదైతే ఎన్టీఆర్ విగ్రహం వద్ద పరిస్థితిని స్వయంగా డిఎస్పీ వచ్చి పర్యవేక్షించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో కూడా ఇక్కడ అప్రమత్తమైనటువంటి పరిస్థితి. కొడాలి నాని ఆఫీస్ మీద దాడి చేయడం కానీ కొడాలి నాని అనుచరులు రావి వెంకటేశ్వర ఆఫీస్ మీద దాడి చేయడం కానీ ఇటువంటివన్నీ కూడా గతంలో జరిగాయి. అయితే ఇక్కడ ఆ పరిస్థితి ఇప్పుడు మరొకసారి తలెత్తుందని చెప్పేసి అందరూ కూడా భయపడ్డారు. ఎందుకంటే ఇది ఒకేసారి 2 పార్టీలకు అనుమతులు ఇవ్వడం, ర్యాలీలకు అనుమతి ఇవ్వడం కూడా ఇది పోలీసులు ఒక నిర్లక్ష్యం అని చెప్తున్నారు. ఎందుకంటే ఇటు టీడీపీ అభిమానులు ఖచ్చితంగా ఈరోజు అటు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తారు, వారు ఖచ్చితంగా నివాళులు అర్పిస్తారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇదే రోజు అనుమతి కోరడం, దానికి అనుమతులు ఇవ్వడానికి అధికార పార్టీకి అనుమతులు ఇచ్చిన దాని మీద కూడా టీడీపీ శ్రేణులు అయితే పూర్తిగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని భయపడినటువంటి ప్రజలు మాత్రం ఇప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. గుడివాడలో మాత్రం ప్రస్తుతం అయితే వాతావరణం అయితే ప్రశాంతంగా ఉంది. మరికొద్దిసేపట్లో టీడీపీ ర్యాలీగా ఏదైతే కదలిరా కార్యక్రమానికి వెళ్లేందుకు వారైతే సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు వచ్చి 4:30 నుంచి 6 గంటల వరకు కూడా ఏదైతే సభా ప్రాంగణంలో ఉంటారో ఆయన వెళ్లే వరకు కూడా సాయంత్రం 7 గంటలకు వెళ్లేంత వరకు కూడా ఇక్కడ పోలీసులు అయితే పూర్తి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా తెలిపినటువంటి పరిస్థితి. మమత, అలాగే చంద్రబాబు నాయుడు బహిరంగ సభ పెట్టుకునే టైంలో ఇప్పుడు కొడాలి నాని కూడా సభ పెట్టుకోవడం, ఇది పర్మిషన్ ఇవ్వటం, ఇదంతా వాంటెడ్లీ చేసింది అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడిని విమర్శించడమే కాదు, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులను, చంద్రబాబు నాయుడు అనుసరణలు కూడా ఎప్పుడూ విమర్శించేటువంటి కొడాలి నాని ఈరోజు మాత్రం పథకం ప్రకారమే ఈ యొక్క ర్యాలీని నిర్వహించారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఇది పోలీసులు ఇటువంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడున్నది టీడీపీకి సంబంధించినటువంటి ఏదైతే నాయకులకు అందరూ వచ్చి నివాళులు అర్పిస్తారు. అయితే ఇటు ఎన్టీఆర్ అనేవాళ్ళు గతం నుంచి కూడా ఏదైతే తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఇద్దరికి ఒకే చోట పర్మిషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. మమత, ఇది మొత్తం మీద అయితే రాజకీయ ఎత్తుగడలో కూడా ఇది ఒక పథకం ప్రకారమే అధికార పార్టీ చేసిందని చెప్తున్నారు. మమత, అలాగే ఇప్పుడు నెక్స్ట్ కొడాలి నాని కానీ లేకపోతే చంద్రబాబు కానీ ఈ బహిరంగ సభలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఆల్రెడీ రచ్చ రాజేశారు, మొత్తం పోలీస్ స్టేషన్కి కూడా తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అయితే నెక్స్ట్ ఏం చేసే అవకాశం ఉందంటారు? మరి
అంటే మమత నిన్న నుంచి చూస్తే ఏదైతే ఇక్కడ పోటాపోటీ ఫ్లెక్సీలు ఏవైతే ఏర్పాటు చేశారో దానిలో భాగంగా అధికార పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు మినహా టీడీపీ ఫ్లెక్సీలు చాలా వరకు కూడా తొలగించారు. అవి కూడా ఎవరు తొలగించారనే దాని మీద ఇప్పటి వరకు పోలీసులు అటువైపు ఎటు కూడా ఎవరిని ఇప్పటి వరకు గుర్తించలేదని చెప్తున్నారు. అయితే ఇవంతా కూడా పోలీసులు నిర్లక్ష్యం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికైతే ఏదైతే ఇక్కడ 10,000 మందికి అన్నదానం చేస్తున్నటువంటి కార్యక్రమం కూడా అది పూర్తిగా కొడాలి నాని కొనసాగంలో జరుగుతుంది. ఇటు టీడీపీ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో రా కదలి రా కార్యక్రమానికి ఇక్కడ ఉండేటువంటి గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఎవరు వెళ్లకుండా కట్టడి చేసేందుకే ఇది వైసీపీ నాయకులు పథకం ప్రకారం చేశారని చెప్పి చెప్తున్నారు. అయితే మరోవైపు ఏదైతే ఆ దివంగత నేత ఇటు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఇది ఒక లాజిక్గానే కొడాలి నాని ప్రజలను అటు రా కదలి రా కార్యక్రమానికి వెళ్లకుండా కట్టడి చేసేందుకే చేశారనేది ఒక వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మమత. అలాగే ఈ గొడవ కూడా వాంటెడ్లీ జరిగింది, ఈ సభలకు సంబంధించి పర్మిషన్లు కానీ ఇదంతా వాంటెడ్లీ జరిగింది అనేసి అని చెప్పి మనకైతే తెలుస్తోంది. అయితే మరి నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు కూడా రానున్నారు, ఆయన మాజీ సీఎం, మరి ఆయనకి ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు, ఆ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే మమత ముఖ్యంగా మీరు అన్నట్లు చంద్రబాబు నాయుడు రాబోతున్నాడు కాబట్టి ఆయన భద్రతా దృష్ట్యా కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏదైతే ఇప్పుడు ఆయన ఉండవల్లి నివాసం నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా ఇటు నిమ్మకూరు చేరుకుంటారు. నిమ్మకూరులో 3 గంటల 15 నిమిషాలకు ఆయన ఇక్కడ చేరుకున్న తర్వాత అక్కడ ఏదైతే నిమ్మకూరులో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం అలాగే బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తర్వాత ఆయన ఊరి అల్లుడిగా కూడా ఊరందరికీ కూడా ఒక సభను ఏర్పాటు చేశారు. సభలో మాట్లాడిన తర్వాత 4 గంటల 20 నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరి నేరుగా మరొకసారి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారానే సభ ప్రాంగణాన్ని చేరుకుంటారు. అంటే ఈ రోజు వచ్చేదంతా కూడా ఆయన హెలికాప్టర్ ద్వారా వస్తారు. అయితే సాయంత్రం మాత్రం సభ ముగిసిన తర్వాత 6:30 గంటల ప్రాంతంలో చీకటి పడిన తర్వాత హెలికాప్టర్ని అనుమతించారు కాబట్టి ఆ సమయంలో మాత్రం బై రోడ్ చంద్రబాబు నాయుడు వెళ్తారు. అయితే ఈ రోజు జరిగేటువంటి సభలో మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి కొడాలి నాని పైన ఒక బాణాన్ని ఎక్కుపెట్టబోతున్నారు. ఎందుకంటే కొడాలి నాని గతంలోంచి కూడా కొడాలి నాని ఒక పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా తమ కుటుంబాన్ని కించపరిచినటువంటి వ్యక్తి. అయితే ఎట్టి పరిస్థితుల్లో కొడాలి నాని పరాజయాన్ని చూడాలి అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క ముఖ్య లక్ష్యం. అయితే ఇక్కడ మనం చూస్తే ప్రస్తుతానికి కొడాలి నాని ఈరోజు ఇంత భారీగా ఏర్పాటు చేయడానికి కూడా కారణం ఏదైతే చంద్రబాబు నాయుడు ఏదైతే సభ ఉందో సభ వద్దకు వెళ్లకుండా కట్టడి చేసేందుకని చెప్పి చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు పక్కా పథకం ప్రకారం ఇప్పటికే ఈ జిల్లా వ్యాప్తంగా నిర్వహించేటువంటి ఈ యొక్క కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ రా కదలిరా కార్యక్రమాలని ప్రతి చోట కూడా నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏదైతే ఎన్టీఆర్ పుట్టినటువంటి నిమ్మకూరు అదే నియోజకవర్గంలో ఉంది కాబట్టి ఇక్కడ నిర్వహించడం అనేది ఇప్పుడు ఆయన కావాలని ముందుగానే ఒక షెడ్యూల్ ప్రకారమే ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే టీడీపీ చేస్తుందని తెలిసి కూడా వైసీపీ ఈ విధంగా కార్యక్రమాలు చేయడం, దానికి పోలీసులు అనుమతి ఇవ్వడం వెనక ఏదైతే అధికార పార్టీ ఏది చెప్తే అది తల ఊపుతున్నారు పోలీసులు అనేటువంటిది పోలీసుల మీద కూడా ఇప్పుడు ఈ రూమర్లు అయితే పోలీసులు ఏం రియాక్ట్ అవ్వలేదా? ఇది వాంటెడ్లీ చేశారు వాళ్ళు సభ నిర్వహించేటప్పుడు వీళ్ళు కూడా సభ చేయడానికి అనేసి అని చెప్పి పర్మిషన్ తీసుకునేటప్పుడు మరి ఇది వాంటెడ్లీ జరుగుతుంది అనేసి అని చెప్పి పోలీసులు దీని మీద ఏం రియాక్ట్ అవ్వట్లేదా? అంటే ఇటు టీడీపీకి సంబంధించి ముందుగానే అనుమతులు వచ్చినాయి. తర్వాత అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీ అడిగిన తర్వాత కాదనేటువంటి పరిస్థితి అయితే లేదు. కాబట్టే ఇంక ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఇటు ఈ కార్యక్రమానికి కూడా ఏదైతే ఇప్పుడు ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ కార్యక్రమం చేపట్టారో దానికి కూడా అనుమతులు ఇవ్వక తప్పని పరిస్థితి అయితే పోలీసులకు నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా అధికార పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న దానికి కాదనే హక్కు కూడా పోలీసులకు ఉండదు. అందుకనే వాళ్ళు పథకం ప్రకారం ఈ కార్యక్రమాన్ని అనుమతి ఇచ్చారు. అయితే ఇది ఈ రోజు తీవ్ర ఉద్యతులకు దారితీస్తుందని చెప్పేసి అనుకున్నారు. అయితే ఇప్పుడు కూడా మనం చూస్తే ఏదైతే 11:20కి అనుమతి ఎప్పుడైతే ఇచ్చారో ఆ అనుమతి ప్రకారం ఆ సమయానికి పంపకపోవడం వల్ల టీడీపీ శ్రేణులకు
ఈ పోలీసులకి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బారికేళ్లు గెంటుకుంటూ కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. 11:20 ఇచ్చిన టైం 11:40 దాటిపోతుంది, ఎందుకు మమ్మల్ని అనుమతించట్లేదంటూ కూడా వారు బారికేళ్లను గెంటుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఏదైతే టీడీపీ నేతలు వస్తున్నారనే సమయం ఆ సమాచారం అందుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఇదే విగ్రహం దగ్గర కొంతసేపు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సుమారు 30 నిమిషాలు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి కూడా కాలయాపనకి ఆ ప్రధాన కారణం ఇదంతా కూడా ఆయన పథకం ప్రకారం చేశారని చెప్పేసి ఆ పార్టీ శ్రేణులు అయితే టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈరోజు ఉధృత నడుమైతే మాత్రం ఇక్కడ ర్యాలీలు అయితే కొనసాగాయి. కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసులు ఎక్కడికక్కడే కట్టడి చేయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారని మాత్రం చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూస్తే ఇటు టీడీపీ వర్సెస్ వైసీపీ జరుగుతున్నటువంటి ఈ తీరులో గుడివాడ ప్రజలైతే మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి అయోమయ పరిస్థితి. గతంలో కూడా చిన్న చిన్న ర్యాలీల్లోనే అటు టీడీపీ కార్యాలయం దగ్గర కానీ ఇటు వైసీపీ కార్యాలయం దగ్గర కానీ కొట్టుకున్నటువంటి పరిస్థితి, ఎంతోమంది గాయాలైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో రెండు పార్టీలు ఒకే రోజు ర్యాలీలు నిర్వహించడానికి కానీ ఇటువంటి అనుమతి ఇచ్చి ఉండకూడదని చెప్పేసి గుడివాడ స్థానిక ప్రజలైతే కోరుతున్నారు. మమత, అలాగే మనం వీడియోలో కూడా చూస్తున్నాము నాని పెట్టిన జెండానైతే తీసేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మనకు. అయితే ఆ జెండాలో సీనియర్ ఎన్టీఆర్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు ఉన్నాయి. వాటిని తీసేయడం మీద నందమూరి ఫ్యాన్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, ఏ విధంగా రియాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందంటారు? అంటే ఆ జెండాను కొడాలి నాని ఉద్దేశపూర్వకంగానే అక్కడ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అక్కడ ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ కార్యక్రమంలో భాగంగానే ఆ జెండాను పెట్టినట్టుగా కూడా సింబాలిక్గా చెప్పారు. కానీ అక్కడికి వచ్చినటువంటి ఈ జెండాను జనసేన నాయకులు దాన్ని తీసి పక్కన పెట్టి మరలా ఏదైతే తెలుగుదేశం జెండాను అక్కడ ఉంచడం జరిగింది. ఉంచిన తర్వాత మరలా తిరిగి వెళ్ళిపోయే ముందు రెండు జెండాలను కూడా తీసేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మాత్రం ప్రస్తుతానికి జెండాకు సంబంధించి ఎటువంటి వివాదం అయితే చోటు చేసుకోలేదు. కానీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం కొంతమంది ఆ జెండాను ఎట్లా పెడతారంటూ కూడా ముందు ఇక్కడ అడిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా ఎటువంటి వివాదాలకైతే ఇప్పుడు వరకు దాని విషయం మీద ఎక్కడ వివాదాలు జరగలేదు. దీంతో పోలీసులు అయితే మాత్రం ఈ విషయంలో కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. మమత, రైట్. అయితే దీనికి సంబంధించి మరి పోలీసులు కానీ ఇటు పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఒకేసారి సభలు పెట్టి ఆ పర్మిషన్లు ఇవ్వటం వల్ల ఇప్పుడు చంద్రబాబు కూడా సీరియస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకి. ఖచ్చితంగా మమత, ఏదైతే ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఉధృత పరిస్థితులు నెలకొనేటువంటి ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతాలుగా ఉన్నటువంటి ఈ గుడివాడలో ఈ రకమైనటువంటి అనుమతులు ఇవ్వడం వెనకాల పోలీసులు వైఫల్యం అయితే మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ఏదైతే ఆ టీడీపీ అనుమతి తీసుకున్న తర్వాత అధికార పార్టీ అనుమతి కోరిన తర్వాత ఇవ్వకపోతే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయనేది పోలీసులకు తెలుసు. అందుకని ఆ ఒత్తిళ్లు తట్టుకోలేక దీనికి అనుమతి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీన్ని మాత్రం ఏదైతే రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తుంటే బాగుండేది అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి వాదన. అయితే మొత్తం మీద పోలీసులు అధికార పార్టీకి తలొగ్గక తప్పలేదు అనేది తెలుస్తోంది. అయితే దీనిపైన మరికొద్దిసేపట్లో ఏదైతే ఈరోజు అటు చంద్రబాబు నాయుడు ప్రసంగంలో కూడా దీని మీద ప్రత్యేకంగా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఏదైతే రెచ్చగొట్టేటువంటి ధోరణిలో వైసీపీ శ్రేణులు ఉన్నారని, వారికి పోలీసులు సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా ఆయన ఈరోజు ధ్వజమెత్తేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి సున్నితమైనటువంటి అంశాలను చాలా జాగ్రత్తగా డీల్ చేయవలసినటువంటి పోలీసులు ఒకే ప్రాంతంలో ఇద్దరికీ కూడా అనుమతులు ఇవ్వడం వెనుక ఏదైనా జరగరానిది జరుగుంటే ఏంటి అంటే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఇతరత్ర ఏమైనా జరిగేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఒక పక్క ఇప్పటికే టీడీపీ ఇటు వైసీపీ జనసేనల మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క మన ఎక్కడైతే అల్లర్లు చూస్తున్నామో భారీ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి, ఎంతోమందికి దెబ్బలు కూడా తగులుతున్నాయి. అయితే ఇటువంటి సమయంలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇటువంటి ర్యాలీలకు ఒకే ప్రాంతంలో ర్యాలీలకు కానీ అటు నివాళులు అర్పించడానికి కానీ ఇవన్నీ అనుమతులు ఇచ్చి ఉండకూడదు. ఇంకా ఎన్టీఆర్ విగ్రహాలు ఇంకా చాలా చోట్ల ఉన్నాయి, అటువంటి చోట్ల ఇచ్చుంటే బాగుండేది అనేది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మమత, రైట్. థ్యాంక్ యూ ఏడుకొండలు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.